అంబర్పేట కాన్స్టిట్యున్సీ మూసీ ప్రవాహక ప్రాంతంలో 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది అధ్యక్ష. అయితే మన సహచర ఎమ్మెల్యేలు గత 10 సంవత్సరాలలో ఏం చేసిండ్రు అంటున్నారు అధ్యక్ష. నేను వాళ్ళందరికీ మా బ్రదర్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మీరు 2 సంవత్సరాల నుంచి రిపీట్ చేస్తూ ఉన్నారు. ఈ గత 10 సంవత్సరాల గురించి మర్చిపోండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు, ఇంకా 3 సంవత్సరాలు ఏం చేయబోతున్నారు, ఆ విషయం చర్చించుకుందామని నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. మూసీ పునరుజ్జీవము నాగేందర్ అన్న మాట్లాడిండు. కొరియాలో నీళ్లు మంచి నీళ్ళలాగుంటాయి, తాగే నీళ్ళలాగుంటాయి. అతను పోయి చూసి కూడా వచ్చిండంట అధ్యక్ష. మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మూసీలకు పోయే నాలాలు కొన్ని వందలు ఉన్నాయి అధ్యక్ష. ఈ వందల నాలాల నుంచి నీళ్లు, అది స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మూసీలలో పోతున్నాయి. అయితే గత ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వము ఎస్టీపీలు చాలా భారీగా డబ్బులు పెట్టి ఎస్టీపీలు కట్టబోతున్నారు అధ్యక్ష. కట్టారు, కొన్ని కట్టబోతున్నారు. అంటే స్టామ్ వాటర్ డ్రైన్లకు వెళ్ళి మరియు డ్రైనేజీలకు వెళ్ళి వచ్చే నీళ్లు ఎస్టీపీలకు పోతే ఎస్టీపీలో శుద్ధి అయ్యి మళ్ళీ మూసీలో కలుస్తాయి అధ్యక్ష. అయితే మొట్టమొదటగా మనము గోషామల్లో కానీ, మలక్పేటలో కానీ, ఎల్బీ నగర్లో కానీ, అంబర్పేటలో కానీ, ముషిరాబాద్లో కానీ, మిగతా కాన్స్టిట్యున్సీలో ఈ నాలాలను అభివృద్ధి చేయకపోతే ఇదే డ్రైనేజ్ వాటర్ మళ్ళా మూసీలో కలుస్తుంది. మన ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లతోటి మూసీని డెవలప్మెంట్ చేస్తామని అంటే, మీరు ఈ నాలాలు డెవలప్ చేయకుండా 1 కోటి 2 కోట్లు ఒక్కో కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేయకుండా మీరు కోట్ల రూపాయలు మూసీలో పెట్టి వేస్ట్ అని నేను చెప్తా ఉన్నాను అంతే. ముందు మీరు కాన్స్టిట్యున్సీలలో, గల్లీలలో స్టామ్ వాటర్ డ్రైన్లు, తర్వాత డ్రైనేజ్లు ఇవి స్టడీ చేసి వీటిని మొత్తము ఎస్టీపీలలోకి ఎట్లా పోవాలి, ఆ ఎస్టీపీలలో ఎట్లా శుద్ధి కావాలి, ఆ తర్వాత మంచి వాటరు మూసీలో కలవాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అయితే నేను ఒక 10 నెలల క్రితము ఇక్కడ ఆఫీసర్స్ ఎన్క్లోజర్లో ఎండి గారు ఉన్నారు అధ్యక్ష, వాటర్ వర్క్స్ ఎండి గారు. 10 నెలల క్రితము మా దగ్గర ఒక 10 కోట్ల రూపాయల వర్క్స్ డ్రైనేజు స్టామ్ వాటర్ డ్రైన్లకు నేను అప్లై చేస్తే, ఎస్టిమేషన్స్ ఇస్తే ఈ రోజు వరకు కూడా శాంక్షన్ చేయాలి. మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టేది ఎందుకు అధ్యక్ష? కాన్స్టిట్యున్సీకి ఒక 10 కోట్లు పెట్టి ముందు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా చేయండి. అది చేయకుండా మీరు 1,50,000 కోట్లు మూసీలో పెడతా అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష? ఒక్క కాన్స్టిట్యున్సీ ఏదైనా ఇక్కడుండే హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యేలను నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మీరు అడగండి అధ్యక్ష. ఒక్కరికన్నా 1 కోటి 2 కోట్ల రూపాయలు మా ఎండి గారు వాటర్ వర్క్స్ వాళ్ళు ఇచ్చారేమో అధ్యక్ష. 6 నెలల నుంచి అతని దగ్గర పెండింగ్ ఉంది. మీరు మూసీని ఏ విధంగా పునరుద్ధరిస్తారు అధ్యక్ష? మూసీలో గబ్బు వాటరు ఇవన్నీ మా ముషిరాబాద్లో, అంబర్పేటలో, మలక్పేటలో ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. పార్టీ ఎమ్మెల్యేలను అడిగారు. ఇంత ఘోరం వ్యవస్థ ఉన్నప్పుడు మీరు ఎండి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? మేము పోయి బతిలాడినా కూడా, రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన శాంక్షన్ చేయడు. ఏమని 10 సంవత్సరం నుంచి మేము తిరుగుతూ ఉన్నాం. మీరు మూసి పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నారు. మా నాగేందర్ అన్న, మల్రెడ్డి రంగారెడ్డి అన్న చాలా గొప్ప విషయాలు చెప్పారు. మేము కూడా అంగీకరిస్తున్నాం. మాకు 5 కిలోమీటర్ల వరకు ఉన్నది. మూసి డెవలప్ చేయండి, మేము మీ అందరికీ సహకరిస్తాం. కానీ మూసి ఎప్పుడు డెవలప్ అవుతుంది అధ్యక్ష? ఈ నాళాలన్నీ, ఈ మురికి నీళ్ళన్నీ, ఈ డ్రైనేజ్లన్నీ మూసీలో కలుస్తాయి. ఆయన శాంక్షన్ చేయడు. మీ ద్వారా నేను ఈ రోజు రిక్వెస్ట్ చేస్తున్నా, తన దగ్గర 10 కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నాయి, అవన్నీ శాంక్షన్ కావాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మన వికారాబాద్ ప్రాంతం నుంచే మూసీ రివర్ అనేది అనంతగిరి గుట్ట నుంచే స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. వికారాబాద్ నుంచి నా పరిగి నియోజకవర్గం పూడూరు మండలి ద్వారానే ఈ మూసీ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. నా రిక్వెస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, మన వికారాబాద్ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతున్నది కాబట్టి మన ప్రాంతం నుంచి కూడా మూసీ ఆధునీకరణకు సంబంధించినటువంటి పనులు వికారాబాద్ ప్రాంతం నుంచి స్టార్ట్ చేయాలి. కాలువలు మన పూడూరు మండలి పరిగి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోతాయి కాబట్టి అక్కడి నుంచి కాలువలు వర్క్ స్టార్ట్ చేసి చెక్ డ్యామ్స్ కూడా పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే మనకు వ్యవసాయ ప్రాంతం, చాలా మంది రైతుల పొలాలకు నీళ్లు పోవాలంటే, బోర్లలో నీళ్లు ఉండాలంటే
చెక్ డ్యామ్స్ నిర్మాణం కూడా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా ఏంటంటే మన ఈ మూసీ ఆధునికలో భాగంగా చాలా డెవలప్మెంట్ వర్క్స్ అయితే ప్లాన్ చేస్తారో దాని మూలంగా చాలా మంది టూరిజం, చాలా రాష్ట్రాల్లో టూరిజం పైన డెవలప్మెంట్ పైన చాలా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం కేబినెట్ కూడా ఏంటంటే మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయాలి, మూసీ ఆధునికరణ చేయాలి, చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బోటింగ్ కానీ లేకపోతే మాల్స్ కానీ షాపింగ్ కానీ నైట్ బజార్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలు పెట్టడానికి చాలా మంది ప్రపంచ స్థాయి లోపల నేను ముఖ్యమంత్రి గారితో పాటు అమెరికా కూడా వెళ్ళాను అధ్యక్ష. అమెరికాలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇంట్రెస్ట్ ఉండి మొన్న బిజినెస్ సమ్మిట్ లో కూడా లక్షల కోట్ల రూపాయలకు ఎంఓఎల్ సైన్ చేసింది అధ్యక్ష. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ నగరాన్ని చూసి వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావాలంటే మనం వరల్డ్ క్లాస్ గా హైదరాబాద్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆధునికరణ పనులు చేస్తే ఇంకా మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా వస్తాయి, తద్వారా మనం రాష్ట్ర అభివృద్ధికి కూడా కృషి చేయొచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి ఏంటంటే అధ్యక్ష అక్కడ ఏదైతే లంగరాజ్ టెంపుల్ అధ్యక్ష, అక్కడ ఒక పాత టెంపుల్ ఉంది అధ్యక్ష, అది బాపుఘాట్ కానుకొని ఉంటుంది అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చిన అధ్యక్ష, అక్కడ ఒక హనుమాన్ టెంపుల్, హనుమాన్ విగ్రహం ఒకటి పెద్దది 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలని ఆ టెంపుల్ కమిటీ చైర్మన్ నా దృష్టి తీసుకొచ్చిన అధ్యక్ష. నేనే దాని వరంగల్ దగ్గర ఆ విగ్రహాన్ని చెక్కే కార్యక్రమాన్ని కూడా నేనే వెళ్ళి స్టార్ట్ చేసిన అధ్యక్ష. ఆ హనుమాన్ విగ్రహాన్ని మన ఆ టెంపుల్ ముందు పెట్టడానికి, అది టెంపుల్ ల్యాండ్ అధ్యక్ష, కాకపోతే బ్రిడ్జ్ పోతుందంట దాని ముందు నుంచి, వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కొంత డీవియేషన్ చేస్తే హనుమాన్ విగ్రహం 108 అడుగులది అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు.